ఇజ్రాయెల్ అంటే ఐరన్ డోమ్. హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను గాల్లోనే చిత్తు చేస్తుంది గగనతల రక్షణ వ్యవస్థ. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో దీనికి మించింది లేదనే వాదన ఉంది. ఇప్పుడు అమెరికా అంతకంటే అత్యాధునికమైన గోల్డెన్ డోమ్ ను సిద్ధం చేస్తోంది. ఏంటి గోల్డెన్ డోమ్? చైనా, రష్యా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? టెక్ యుగంలో యుద్ధతంత్రం మారుతున్న వ్యూహాలకు అనుగుణంగా అత్యాధునిక గగనతల రక్షణ కవచాన్ని రెడీ చేసేందుకు నడుం బిగించింది అగ్రరాజ్య అమెరికా. తొలిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. అదే గోల్డెన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై నిఘా ఉంచుతుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే గుర్తిస్తుంది. చాలా వరకు టేకాఫ్ అవ్వకముందే లేదా మార్గ మధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకం. వీటిలో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. యుఎస్ విశాలమైన దేశం కాబట్టి అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఒక నెట్వర్క్ నే సృష్టించాల్సి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపటం అంత తేలికైన విషయం కాదు అంటున్నారు. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు, ఇతర సామాగ్రిని అంతరిక్షంలోకి పంపాల్సి ఉంటుంది. అంటే దీని బడ్జెట్ కూడా అత్యంత భారీగానే ఉండనుంది. గోల్డెన్ డోమ్ కు ప్రస్తుతం $25 బిలియన్ కేటాయించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతుందని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులోని సంక్లిష్టతల కారణంగా $542 బిలియన్ అవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవటం కోసమే అమెరికా గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని మండిపడుతున్నాయి.